మలయాళం సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. స్టోరీ సింపుల్గా ఉన్నా దానిని ప్రజెంట్ చేయటంలో ఈ దర్శకులు సక్సెస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వ్యక్తి 2 సార్లు లవ్లో పడతాడు. అతను సినిమా రచయిత కావాలని కూడా కలలు కంటూ ఉంటాడు. ఈ స్టోరీ చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మలయాళం మూవీ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే, ముందుగా కథ విషయంలోకి వెళితే గనక, వినోద్ అనే యువకుడు ఒక సినీ రచయిత కావాలని కలలు కంటూ ఉంటాడు. ఇతను స్కూల్ రోజుల నుంచే దియా జాన్ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రేమలో వినోద్ ఫెయిల్ అవుతాడు. దీనివల్ల అతని గుండె తీవ్రంగా గాయపడుతుంది. అతని స్నేహితులు అతన్ని ఈ బాధ నుండి బయటపడేయటానికి సహాయం చేస్తారు. ఈ క్రమంలో వినోద్ నీనా జాకబ్ అనే మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ కొత్త ప్రేమ కథ ఒక అందమైన గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో బోట్లలో ప్రయాణాలు, వర్షం, లేఖల ద్వారా ప్రేమను తెలియజేయటం వంటి అంశాలతో సాగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు వినోద్ తన స్కూల్ ప్రేమ దియాను మళ్లీ గుర్తు చేసుకుంటాడు. ఇది అతని కొత్త ప్రేమ కథలో సమస్యలు తెస్తుంది. వినోద్ జీవితంలో ఈ 2 ప్రేమ కథలు అతన్ని ఒక ఆట ఆడుకుంటాయి. మరోవైపు అతను సినిమా రచయిత కావాలని తపనపడి ఒక స్టోరీ కూడా మొదలు పెడతాడు. చివరికి వినోద్ తన కలను నెరవేర్చుకుంటాడా? అతని లవ్ స్టోరీలు ఏమవుతాయి? ఈ సినిమా ఎలా ఎండ్ అవుతుంది అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు చెంబరతీపు. 2017లో విడుదలైన ఈ మలయాళ మూవీకి అరుణ్ వైగా దర్శకత్వం వహించారు. ఇందులో అస్కర్ అలీ, అడితి రవి, పార్వతి అరుణ్, అజు వర్గీస్, విశాల్ నాయర్, ధర్మజన్ బొల్గట్టి తదితరులు నటించారు. ఈ కథ వినోద్ అనే యువకుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను తన జీవితంలో 2 లవ్ స్టోరీలతో పీకల్లోతూ మునిగిపోతాడు. ఈ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. చూసి ఎంజాయ్ చేయండి.